గుర్రెకి స్వాగతం. ఇవాళ వీడియోలో 'మహాకి ఆవల' గురించి కొద్దిగా చర్చించుకుందాం. సో, ఇంతకుముందు తెలుసుకున్నాం 'మహా' ఈస్ ఎ రింగ్ పాస్ నాట్. దీని పైన క్రియేషను, దాని కింద ఎగ్జిస్టెన్సు. ఎగ్జిస్టెన్స్‌లో భూర్భువస్సువ, క్రియేషన్‌లో సత్యం జనః సత్యం తపః జనః. సో, రింగ్ పాస్ నాట్ అనేది హ్యుమానిటీస్ ఉండే ఏరియా కాదు. సో, హ్యుమానిటీస్ ఏవైతే రింగ్ పాస్ నాట్ పైనుంటాయో వాటికి హ్యుమానిటీస్‌ని మనం ఏదైతే రిఫర్ చేస్తున్నామో ఎగ్జిస్టెన్స్‌లో వాటికి చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. కానీ అవి వేరు, ఇవి వేరు కాదు. అందుకని ఇక్కడ డ్యుయలిజంకి, డ్యుయాలిటీకి తేడా తెలిసుండాలి. సో, ఈ రింగ్ పాస్ నాట్ అబోవ్ ఫస్ట్ ఏదైతే ఆల్‌మోస్ట్ ఆల్ నియర్ రియల్ యూనివర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం జనహ అంటాం. జనహ అనే పదం అక్కడి నుండొచ్చింది. ఎందుకంటే అక్కడుంది యాక్చువల్ హ్యుమానిటీ అది. నువ్వు సెల్ఫ్ అనేది చెప్తున్నావో ఆ సెల్ఫ్ అదనమాట. సో, ఇవి కంప్లీట్ విల్లింగ్‌గా దే విల్ ఎంటర్ త్రూ ద రింగ్ పాస్ నాట్. సో, ఈ రింగ్ పాస్ నాట్ ద్వారా ఎంటర్ అవ్వటంలో ఇగ్నోరెన్స్ ఆవరిస్తుంది. లేయర్ కింద. ఇక్కడ సిట్యుయేషన్ అన్నమాట అది. సో, దేర్‌ఫోర్ అది దాని యొక్క దేని నుండి రూట్ నుండి వచ్చిందో, దేని నుండి అదొచ్చిందో దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అండ్ ఈ సెల్ఫ్ అనేదైతే ఉందో జనహ నుండి ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశించినవి, ఇవి అక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి వాటికి 3 బాడీస్ ప్రొవైడ్ చేయబడతాయి. ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం అది. ఏమిటయ్యా అంటే ఊహని ఎక్స్‌పీరియన్స్ చేయటానికి ఎలక్ట్రానిక్ బాడీ, ఊహని ఎక్స్‌పీరియన్స్ చేసుకోవడానికి మాలిక్యులర్ బాడీ, ఊహని ఎక్స్‌పీరియన్స్ చేసే అవ్వటానికి సెల్యులర్ బాడీ. దీన్నే మనం ఫిజికల్ బాడీ, ఆ! ఆహ్, యాస్ట్రల్ బాడీ లేదా కాజల్ బాడీ ఇలా చెప్పుకుంటూ ఉంటాం పేర్లతో. So every divine fragment that what is referring as a self is provided with three bodies to experience. సో, ఈ బాడీస్‌తో అది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. 3 బాడీస్ ఒక దాంతోటి ఎంబోడెడ్ ఉంటాయి. దాంట్లో ఎంబోడెడ్ అయ్యి సెల్ఫ్ ఉంటుంది. వీటిని ఫిజికల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఏదో బాక్స్‌లో ఒక బాక్స్ పెట్టాం. లోపల బాక్స్ లోపల ఆహ్, మాయల పకిరి ప్రాణాలు చిలకుంది అన్నట్టుగా అలా అర్థం చేసుకోవద్దు. సో, జనహ ఏదైతే ఉందో జనహ ఇట్స్ మోర్ రియల్ థాన్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఎన్ని సాపేక్షంగా రిలేటివ్‌గా తీసుకుంటే, ఈ రియాలిటీకి అతి చేరువలో ఉంటుంది. ఎగ్జిస్టెన్స్‌తో పోల్చుకుంటే చాలా రియాలిటీ ఉంటుందది. యాక్చువల్ సత్యం ఏముందో దానికి పోలిక ఎక్కువుంటుంది. మోర్ రియల్ జనహ అనేది. వి హావ్ నో కాన్సెప్షన్ ఆఫ్ ఏ హ్యుమానిటీ దట్ హాస్ నో బాడీ అండ్ ఈస్ బియాండ్ మైండ్. సో, మనకి శరీరం లేకుండా, మనసు లేకుండా ఒక హ్యుమానిటీ అనే కాన్సెప్ట్ మనకి లేదు మైండ్‌లో. ఎందుకంటే మన దృష్టిలో శరీరము, మనస్సు ఉంటేనే వాడు మనిషి. వాడే మానవుడు. సో, మనకు ఆ కాన్సెప్ట్ లేదు. అందుకని మనం హ్యుమానిటీ అని ఎప్పుడో వాడుతున్నాం. బట్ చెప్పాను గదా! పదాలు లేక ఉన్న పదాలతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మైండ్‌కి బియాండ్ విషయాన్ని మైండ్‌తో ఉండే నోన్‌తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇది అదే అనుకోవద్దు. ఇది అదే అనుకుంటే కంప్లీట్ ఇల్యూజనరీలోకెళ్ళిపోతాం. అర్థం చేసుకోవాల్సింది ఏముండదక్కడ. సో, వి హావ్ నో కాన్సెప్ట్ ఆఫ్ హ్యుమానిటీ దట్ హాస్ నో బాడీ అండ్ ఈస్ బియాండ్ మైండ్. అది మన మైండ్‌కి ఆవల విషయం. కానీ అసలు శరీరం, మనసు కాకుండా ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో, నో థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ నీడెడ్. సో, ఇక్కడ మైండ్‌కి బియాండ్ అయిన విషయం అది. దానికి బాడీ అక్కర్లా, మైండ్ అక్కర్లా. అందుకని అక్కడ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కూడా అవసరం లేదు. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఒక్కొక్క రీజియన్‌లో దేనితో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుందో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్‌లో థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ బ్రెయిన్. రీజియన్‌లో థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్
మనస్సు. ధ్రువ రీజియన్‌లో థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ బుద్ధి. అలాగా థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అవసరం లేదక్కడ. ఫ్రీ ఫ్రమ్ ఆల్ లిమిటేషన్స్. ఇక్కడ వీటికి లిమిటేషన్స్ లేవు. జనరల్‌గా లిమిటేషన్స్ ఎప్పుడొస్తాయి? గ్రాస్‌నెస్ పెరుగుతున్న కొద్దీ లిమిటేషన్స్ ఒస్తాయి. మనం భూ నుండి భువ, భువ నుండి సువ, సువ నుండి మహ, మహ నుండి జనహ దాకా వస్తున్నాం. ఇక్కడ ఏమిటి అబ్జర్వ్ చేయాల్సింది? గ్రాస్ నుండి సటిల్‌నెస్‌కెళ్తాం. గ్రాస్ నుండి అంటే స్థూలం నుండి సూక్ష్మానికెళ్తాం. స్థూలమైన కొద్దీ లిమిటేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఐస్ ఫిక్స్‌డ్‌గా ఒక షేప్‌లో ఒక సాలిడ్ కింద అలా ఉంటుంది. దాని నుండి వచ్చే వాటరు ఫ్లో అవ్వగలదు. ఐస్ అలా ఫ్లో కాదు. ఐస్ మూవ్ అవుతుంది. నువ్వు మూవ్ చేస్తే. కానీ వాటర్ నువ్వు మూవ్ చేయక్కల్లా అదే మూవ్ అవుతుంది. నీరు పల్ల మెరుగన్నట్టుగా. సో, లిమిటేషన్ కొంత తగ్గింది. అదే ఐస్‌లో బంధించబడి ఉంటాయి ఆ మాలిక్యూల్స్ అన్నీ. ఇక్కడ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. రొటేట్ అవుతుంటాయి. అదే ఇంకా సటిల్ స్టేట్ ఏమిటయ్యా వాటర్‌ది అంటే నీటి ఆవిరి. నీటి ఆవిరి వచ్చేప్పటికి ఇంకా లిమిటేషన్స్ లేవు. వాటర్‌కున్న లిమిటేషన్స్ లేవు. వాటర్‌కేమిటి లిమిటేషను? ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర షేపే పొందుతుంది. కానీ ఎయిర్ అనేది ఎంత పాత్రనైనా ఆక్యుపై చేస్తుంది. సో, లిమిటేషన్స్ సో, ఎప్పుడైనా సరే స్థూలం నుండి సూక్ష్మానికెళ్తుంటే లిమిటేషన్స్ నుండి స్వేచ్ఛ పొందుతూ ఉంటాం. సో, మనం గూడా అంతే గదా! భూమిలో చేయలేని పనులన్నీ ఊహలో చేస్తాం. నువ్వు మామూలుగా చేయలేవు. కానీ కలలో ఆ పనులు చేయగలవు. సో, యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద లిమిటేషన్. సో, నో నీడ్ ఆఫ్ లైఫ్ టు లివ్. ఇక్కడ లైఫ్ అక్కర్లా. లైఫ్ అనేది కేవలం ఎగ్జిస్టెన్స్‌లో మాటే. ఆ పదం వాడేది. ఎగ్జిస్టెన్స్ మొత్తం అంతా ఉన్నది లైఫే. అవేర్‌నెస్ టు అండర్‌స్టాండ్. అలాగే అర్థం చేసుకోవడానికి అవేర్‌నెస్ అక్కర్లా. ఈ ఎగ్జిస్టెన్స్‌లో నువ్వు అర్థం చేసుకోవడానికి అవేర్‌నెస్ కావాలి. ఇక్కడ అవేర్‌నెస్ టు అండర్‌స్టాండ్ అక్కర్లా. ఎందుకంటే దే ఇట్‌సెల్ఫ్ ద సోర్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఏదైతే చైతన్యం, స్పృహ అంటున్నామో దానికి సోర్స్ అవి. సూర్యుడిని చూడటానికి టార్చ్ లైట్ కావాలా? అలాగే నో నీడ్ ఆఫ్ ఫుడ్. అసలు వీటికి గ్రాస్ బాడీయే లేదు. సో, ఫుడ్ అక్కర్లా. అలాగే స్లీప్ అక్కర్లా. రెస్ట్ అక్కర్లా. ఎందుకంటే గ్రాస్ అలసిపోతుంది. సటిల్ అలసిపోదు. క్రాస్‌నెస్ వచ్చిన కొద్దీ ఇనర్ట్‌నెస్ పెరుగుతుంది. ఇనర్ట్‌నెస్‌కి వ్యతిరేకంగా అది యాక్టివ్ చేస్తే అలసిపోతుంది. క్రాస్ నుండి సటిల్‌కి ప్రయాణం చేసినప్పుడు ఇనర్ట్‌నెస్ తగ్గుతూ ఉంటుంది. జడత్వం తగ్గుతూ ఉంటుంది. సో, రెస్ట్ పీరియడ్ అక్కర్లా. సో, స్లీప్ అక్కర్లా. మళ్ళా రిజెన్యువేట్ అవ్వటానికి, మళ్ళా ఎనర్జైజ్ అవ్వటానికి స్లీప్ అనేది అవసరమే లేదు. అలాగా ఇక్కడ సెక్స్ అనేది కూడా అవసరం లేదు. జనరల్ రీజియన్‌కొచ్చేప్పటికి హ్యుమానిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అసలు సెక్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవి 2 ఒకదానితోటి మెర్జ్ అయిపోయి ఒకదాని కింద అవ్వగలవు. ఒకదానితోటి మెర్జ్ అయిపోయి 3 కింద అవ్వగలవు. జస్ట్ ఫోటాన్స్ లాగా. ఇప్పుడు ఫిజిక్స్‌లో ఫోటాన్స్ చెప్తారు గదా! ఎనర్జీని ప్యాకెట్స్‌ని ఫోటాన్ అంటారు. ఒక ఫోటాన్ ఇంకో ఫోటాన్‌తో కొల్యూషన్ చేసినప్పుడు ఒకటే ఫోటాన్ ఏర్పడొచ్చు రిజల్ట్‌గా. లేదా 3 ప్రోటాన్స్ రావచ్చు. లేదా 4 ప్రోటాన్స్ రావచ్చు. లేదా ప్రోటాన్స్ ఎలాగైతే కొల్యూషన్ అయ్యాయో అలాగే సెపరేట్ అయిపోవచ్చు. ఇవన్నీ అజంప్షన్స్. ఎక్స్‌పెరిమెంటల్‌గా ఫోటాన్‌లో అలా అబ్జర్వేషన్ చేసాం కాబట్టి అది ఒప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా అంతే. వీటికి విద్యుత్పత్తి చేయటానికి ప్రత్యేకంగా ఏమి అక్కర్లా. మేల్, ఫీమేల్ అనేది జెండర్ డిఫరెన్స్ లేదు. పొలారిటీయే లేదు. జెండర్ డిఫరెన్స్ లేదు. ఇనీక్వాలిటీ లేదు. అన్‌సర్టెనిటీ లేదు. అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు. చూడండి ఏవైతే ఎగ్జిస్టెన్స్‌లో మనం లాస్ లీవ్ కింద చదివామో, ఆ లాస్ అన్నీ ఇక్కడ అప్లికబుల్ కాదు. ఎంటైర్‌లీ డిఫరెంట్. అలాగే వీటికి క్వాలిటీస్ కూడా లేవు. అంటే సత్వ, రజో, తమో గుణాలంటాం గదా! మనం ఆల్రెడీ మైండ్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఫస్ట్ 50 వీడియోలో తెలుసుకున్నాం. ఇంటిగ్రిటీ సెంటరు, ఎమోటివిటీ సెంటరు, సెన్సోవైటాలిటీ సెంటరు, సిస్టమ్ 1 ఆఫ్ మైండ్‌లో ఉంటాయి. ఇవి డీల్ చేస్తుంటాయి మనిషి యొక్క యాక్టివిటీని. సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని 2 జాయిన్ చేసుంటాయి. ఇలా వీటి గురించి అప్పుడు తెలుసుకున్నాం గదా! సో, ఆ క్వాలిటీస్ కూడా ఉండవు.